బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పైన కూడా ప్రజెంట్ డ్రగ్స్ తీసుకున్నాడు అనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే రీసెంట్ గా కూడా ఎలాన్ మస్క్ ట్రంప్ మెయిన్ హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఆయన ఏదైతే బాధ్యతలు స్వీకరించాడో దాని నుంచి కూడా బయటకు వచ్చేసాడు. బట్ ప్రజెంట్ ట్రంప్కి ఎలాన్ మస్క్కి సంబంధించి ఎలాన్ మస్క్ డ్రగ్స్ తీసుకున్నాడు అనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. మస్క్ కెటామైన్ వంటి డ్రగ్స్ తీసుకునేవాడని కూడా ఇంటర్నేషనల్ మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి. రోజుకి దాదాపు 20 సార్లు డ్రగ్స్ తీసుకునేవాడని, అందువల్ల మస్క్ ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నాడని కూడా ఇప్పటికే జోరుగా ప్రచారం నడుస్తుంది. అయితే మూత్రాశయ సమస్యలతో బాధపడుతున్నాడని అంటూ కూడా ఇప్పటికే కొన్ని కథనాలు కూడా బయటకు వస్తున్నాయి. ట్రంప్ కార్యవర్గంలో కీలకంగా వ్యవహరించిన మస్క్ ఏదైతే డోజ్కి కూడా నాయకత్వం వహించాడు. ఇవాళ డోజ్ విభాగం నుంచి కూడా మస్క్ బయటకు వచ్చేసాడు. అయితే సోషల్ మీడియాలో మస్క్కి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్గా మారింది. ఆ వీడియోలో ఎలాన్ మస్క్ చాలా వింతగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మస్క్ డ్రగ్స్ తీసుకున్నాడా అనే దాని గురించి కూడా ప్రజెంట్ జోరుగా ప్రచారం నడుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. యశ్, శివ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ డ్రగ్స్ తీసుకున్నాడు అనే ఒక ప్రచారం జోరుగా సోషల్ మీడియాలో నడుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతుంది. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తుంది. ఆ మస్క్ కెటైమైన్ వంటి డ్రగ్స్ తీసుకునేవాడని కూడా ప్రధానంగా ఇప్పుడు కొంత సమాచారం అయితే అందుతుంది. ఇంటర్నేషనల్ మీడియాలో ఎలాన్ మస్క్ డ్రగ్స్ తీసుకుంటాడు అంటూ కూడా, అంటే రోజుకి 20 సార్లు డ్రగ్స్ సేవిస్తాడు, దానికి సంబంధించి ఆ డ్రగ్స్ తీసుకున్న తర్వాత వింత ప్రవర్తన ఉంటుంది అనేది కూడా ప్రధానంగా ఇటు సోషల్ మీడియాలోను ఇటు అమెరికన్ మీడియాలో కూడా కొంత ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. అందువల్ల ఎలాన్ మస్క్ కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ప్రజెంట్ ఇంకా ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మూత్రాశయ సమస్యతో ప్రజెంట్ ఎలాన్ మస్క్ బాధపడుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ట్రంప్ కార్యవర్గంలో కీలకంగా ఎలాన్ మస్క్ వ్యవహరించారు. గతంలో కూడా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వెంటే ఉన్నారు. ట్రంప్ విషయంలో కీలక పాత్ర పోషించారు. తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలక బాధ్యతలు అప్పగించారు. డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని ఒక సపరేట్ విభాగానికి అతన్ని అధిపతిగా చేసి మొత్తం ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యవహారాలను కూడా ఆయనకు కట్టబెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం కానీ, ఉద్యోగాలు సరిగా రాకపోవడం, ఎక్కువగా ఉద్యోగాలు తీసివేయడం, ఇదంతా కూడా ట్రంప్ ఆధ్వర్యంలో ఎక్కువగా జరిగింది. కానీ ఇప్పుడు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనే స్వయంగా ఈ పదవికి రాజీనామా చేసినట్టుగా కూడా ప్రధానంగా తెలుస్తోంది. ఇవాళే దానికి సంబంధించి విభాగానికి సంబంధించి వైదొలిగినట్టుగా ఎలాన్ మస్క్ వైదొలిగినట్టుగా కూడా తెలుస్తోంది. సోషల్ మీడియా మస్క్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మస్క్ వింత ప్రవర్తన కనిపిస్తోంది. మస్క్ డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారంటూ కూడా సోషల్ మీడియాలో వీడియో చూసిన తర్వాత నెటిజన్లు కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అంటే ప్రపంచ కుబేరుడుగా పేరు పొందిన ఎలాన్ మస్క్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు అనేది ప్రధానంగా ఇప్పుడు ఎవరమైన ప్రచారం జరుగుతుంది. ఒక్కసారిగా ఆయనకు ఉన్న ఇమేజ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది అనేది కూడా కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో అనేక రకాలుగా కామెంట్స్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రభుత్వాల కీలక బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒక విభాగానికి అతన్ని అధిపతి చేశారు. అటువంటి వ్యక్తి ఏ విధంగా పాలన వ్యవహారాలు నిర్వహిస్తారు, డ్రగ్స్ తీసుకున్న వ్యక్తిగా పదవి బాధ్యతలు ఎందుకు కట్టబెట్టారనేది ఇప్పటికే ట్రంప్ పైన ఆరోపణిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావించిన ఎలాన్ మస్క్ ఆ పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి టెస్ట్ కూడా చేయాలి, అతన్ని పైన చర్యలు తీసుకోవాలి అనేది కూడా ప్రధానంగా, అంటే ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు. ఒక ప్రపంచ కుబేరుడిగా పేరు సంపాదించుకున్న ఎలాన్ మస్క్ ఇప్పుడు సేవించి ఎంతో, అంటే ఒక ప్రపంచ కుబేరుడు అంటే ఎంతో మందికి ఆకర్షంగా కూడా నిలుస్తారు ప్రపంచంలో ఎలాన్ మస్క్ అనే అతను. దాన్ని బట్టి డ్రగ్స్ సేవిస్తున్నారంటే దీన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు? ఎలాన్ మస్క్ తీసుకునే డ్రగ్స్ ను అంటే ఒక ఆదర్శంగా ఉన్న, అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన రోల్ మోడల్ గా తీసుకున్నారు. అంటే ప్రపంచ కుబేరుడు ఉన్నారు కాబట్టి మనకు కూడా ఆ విధంగా ఎదగాలి అనేది కూడా అందరూ భావిస్తుంటారు. కానీ అప్పుడు రోజుకి 20 సార్లు డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఆ డ్రగ్స్ తీసుకోవడం ద్వారా ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఎలాన్ మస్క్. ఇప్పుడు ఈ సమయంలో డ్రగ్స్ తీసుకోవడం ద్వారా అనేక విధాలుగా కూడా విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఏదైతే ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఉన్న ఎలన్ మస్క్ ఆ పదవి నుంచి కూడా ఆయన తప్పుకుంటున్నట్లుగా కూడా తెలిపారు. ఆయన కెటామిన్ వంటి డ్రగ్స్ తీసుకునే విధంగా కూడా తీసుకోవడం, తర్వాత రకరకాలుగా ప్రవర్తన అతని అనేక డ్రగ్స్ అనేది తీసుకోవడం ద్వారానే మొత్తం స్థాయి సమస్యలు కూడా ఎదుర్కొనే నేపథ్యం ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది, ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పదవికి రాజీనామా చేయడంతో పాటు విమర్శలు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ప్రజెంట్ ఎలన్ మస్క్ ముందు ఉంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరి దీనిపై ట్రంప్ ను కూడా అనేక విధాలుగా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ట్రంప్ కు తెలియదా ఎలన్ మస్క్ డ్రగ్స్ సేవిస్తారనేటువంటి వ్యక్తిని ఒక గవర్నమెంట్ ప్రధాన డిపార్ట్మెంట్ కి ఎందుకు అతనికి బాధ్యతలు అప్పగించారు అనే విమర్శలు కూడా ట్రంప్ ఎదుర్కొంటారు. దీనికి సంబంధించి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు, అక్కడ ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ట్రంప్ కూడా దీనికి సమాధానం చెప్పాలని కూడా అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. సయ్యద్ రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కొన్ని రకాల డ్రగ్స్ను వినియోగిస్తున్నారంటూ కూడా ఒక అంతర్జాతీయ మీడియాలో కూడా కథనం వచ్చింది. దీనిపైన ఆయనకు ఒక ప్రశ్న కూడా ఎదురైంది. వైట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ను వినియోగించారా అని ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు అది తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్, ఏదైతే ఈ ఫేక్ న్యూస్ రాసిన మీడియా సంస్థ అది ఒక ఫేక్ కథనాలను ఆ మీడియా సంస్థ రాస్తుందంటూ కూడా ఎలన్ మస్క్ మండిపడ్డారు. అయితే డోజ్ శాఖ నుంచి కూడా వాయిదొలిగిన నేపథ్యంలో ఓవల్ ఆఫీస్లో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు వీడ్కోళ్లు పలికిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఆ సమయంలో మీడియా అడిగిన ప్రశ్నకు మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారు అనే క్వశ్చన్ రైజ్ అయింది, మీ ప్రవర్తనలో మార్పు వచ్చింది, నిజంగా మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారా అని క్వశ్చన్ అడిగినప్పుడు ఎలన్ మస్క్ ఇచ్చిన సమాధానం ఒక ఫేక్ మీడియా ఛానల్ నా పైన కావాలనే ఇలాంటి ఫేక్ ప్రాపగాండాని నడిపిస్తుంది, అందులో ఎలాంటి నిజం లేదంటూ కూడా ఎలన్ మస్క్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఆయన డోజ్ శాఖ నుంచి కూడా ఆయన బయటకు వచ్చేసారు. సో ప్రజెంట్ దానికి సంబంధించి ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నాడు అనే ఆరోపణ వచ్చిన నేపథ్యంలోనే అదేవిధంగా ఆయన రీసెంట్గా ట్రంప్ తీసుకొచ్చిన ఒక కొత్త పాలసీ మీద కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆయన బయటికి రావాల్సి వచ్చిందని కూడా కొన్ని వార్తలు బయట ప్రచారంలో ఉన్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ పైన డ్రగ్స్ ఆరోపణలు వస్తున్నాయి. మస్క్ కెటామైన్ వంటి డ్రగ్స్ తీసుకునే వాడని ఇంటర్నేషనల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే రోజుకు 20 సార్లు డ్రగ్స్ తీసుకునేవాడని కూడా, అందువల్ల మస్క్ ఆరోగ్యం కూడా, మస్క్ తన హెల్త్కి సంబంధించి కూడా ఎంతో సమస్యలను ఎదుర్కొంటున్నాడనే ప్రచారం కూడా నడుస్తుంది. అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటి సీరియస్ డిసీజెస్తో కూడా ఆయన బాధపడుతున్నాడంటూ కూడా జోరుగా ప్రచారం నడుస్తుంది. అదేవిధంగా ట్రంప్ కార్యవర్గంలో కీలకంగా వ్యవహరించిన మస్క్ డోజ్ నాయకత్వం కూడా వహించారు. సో రీసెంట్గా ఆయన డోజ్ విభాగం నుంచి కూడా ఆయన బయటకు వచ్చేసారు. సో సోషల్ మీడియాలో మస్క్ సంబంధించి అంటే ఆయన మీడియా ముఖంగా ఉన్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆయన బిహేవియర్ కావచ్చు కాస్త తేడాగా కనిపించింది అన్న వీడియో కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో దీంతో మస్క్ కంపల్సరీగా డ్రగ్స్ తీసుకుంటున్నాడు అనే ఒక కామెంట్ అయితే జోరుగా నడుస్తోంది.